ఫోన్ వస్తానే. హలో, రైటా? అందరూ ఓకేనా? సైలెంట్ ఆఫ్ చేసుకోమా ఫోన్. నిన్న సంఘటన, నిన్న ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు, దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండాల జిల్లా అధ్యక్షునిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళలోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట. నేను 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ము లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళు నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా అంట. నువ్వు ఒక మనిషివే? జిల్లాలో కార్యకర్తలు మీతో పాటు జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి, శాసనసభ్యుని గురించి హేళనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను, మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే ఏలినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2005 నుంచి 2009 వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు. నేను 2014లో మేయర్గా ఎన్నికైనా, అప్పుడు ప్రభుత్వం మీది. 2021లో నేను మేయర్గా మళ్ళీ ఎన్నికైనా. 3.5 సంవత్సరం మా అధికారంలో ఉన్నాం. 1.5 సంవత్సరం మీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు ఆడలేక మద్దతు తెరువు వేస్తావు. మేము అవినీతి పరులమంట, కడపను బస్సు పట్టించినామంట, 20 ఏళ్ళుగా కడపను దోచేసినామంట. మాట్లాడడానికి సిగ్గుండాలా? 2014, 2019లో మీ కార్యకర్తలు అంటున్నారు ఎంతెంత దోచుకున్నారని. వాళ్ళే మాట్లాడతారు, నీకు సిగ్గుండాలా? ముందు అతిథి వ్యక్తిని నిందలేసేటప్పుడు మనం సరిగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమె అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే మహిళా మనులు గౌరవించేది సంస్కృతి నీకు లేదు. మహిళా మనులు కూడా అందరూ కూడా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచన. నీరు చెట్టు కింద బుగ్గొంక వర్క్లో 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది. కడపలో 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే. ముగ్గుగా సుందరీకరణ చేశారంట, అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్లో పెట్టేసి అన్నీ సోషల్ మీడియాలో ముగ్గంకని సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి
ఈరోజు మళ్ళా బుగ్గంగ పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎంత దోచుకున్నావు? మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు. మేము అభివృద్ధికి నిరోధకులంట 16 నెలలైంది, అజెండాలో ఏమీ పాస్ చేయడం లేదంట. మేము అభివృద్ధికి నిరోధకులంట. ఇప్పుడు 6 నెలల్లో మేము దిగిపోతే ఆయన అభివృద్ధి చేస్తా అంట. హేళనగా ఉంది. మీ ప్రెస్ అంతా ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి. జనరల్ బాడీ మీటింగ్ 4 మీటింగ్ కండక్ట్ చేశా. మీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చినవా? మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు. ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం, మేము తీర్మానం చేశాం. మా సోషల్ అంటావు. నిజంగా 16 నెలలైంది. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు. మీ తెలుగుదేశం కార్యకర్తలను అడుగు. మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ డివిజన్లో ₹1 అంటే ₹1 పెట్టిన పాపాన పోలే. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అంటే ₹1 తెచ్చిన పాపాన పోలే. మేమెంతో అభివృద్ధి చేస్తున్నాం. అది కొన్ని అంశాలు అజెండాలో స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు మా కార్పొరేషన్ అజెండాలో ఎందుకు వస్తుంది? మా అజెండా ఎందుకు అవసరం? మా కార్పొరేషన్ నిధులు మా అజెండాలో వస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే చిల్లి గవా కూడా అజెండా దృష్టికి రాదు. నువ్వు ఆడలేక మద్దతులు వేస్తూ కార్పొరేషను తీర్మానాలు కొన్ని జరగాల అంటావు. నిజంగా మేము గుండె మీద చేసుకుంటాం. మా కార్యకర్తలను కూడా కాలరెగరేసుకొని పోతాం ప్రజల దగ్గరికి. ఈరోజు కూడా మేము ఓటమి చెందినాం. మేము ప్రజల తీర్పును శ్రద్ధ వహిస్తాం. ఇప్పుడు కూడా మేము ప్రజల దగ్గరికి ధైర్యంగా పోగలం. మా టైంలో రోడ్ వేసాం, మేము కాలువ కట్టాం, ఈ డివిజన్లో ఇంత డెవలప్ చేశాం, ఇన్ని పనులు చేశాం. 3.5 సంవత్సరంలోనే మేము ఇన్ని పనులు చేశాం. ఇప్పుడు కూడా మాకు వచ్చే 15th ఫైనాన్స్ మా దాంట్లో జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేసి అన్ని వర్కులు కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈమె తెచ్చిన నిధులు ఏమి సొమ్మకూడదు సోకూడదు అన్నట్టు మా కార్పొరేషన్ నిధులకి వాళ్ళు టెంకాయ కొడతారు. సిగ్గుండాలి నీకు. ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, నువ్వు టెంకాయ కొట్టబోతావు. మా నిధులతో నువ్వు టెంకాయ కొట్టబోతావు. నువ్వు ఈరోజు మామూలు మాడతావు. అవినీతి పరులమంట. అధికారంలో నువ్వే ఉన్నావే. 10 ఏళ్ళు నేను దుర్యోగం చేసిండే ఛాలెంజ్. నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నువ్వు పార్టీకి రాజీనామా చేయి. మీ ప్రభుత్వంలో అవినీతి అంటే చేసిందే. ఆ నెలకు అవినీతి అంటావు. యాడా మేము గుండె మీద చేసుకొని చెప్పగలం. మా ప్రభుత్వంలో మాసాపేట సర్కిల్, వై జంక్షన్, పొట్టి శ్రీరాములు గోకులార్ సర్కిల్, సెవెన్ రోడ్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, కృష్ణా సర్కిల్, అంబేద్కర్ సర్కిల్. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు చేస్తే ఇవన్నీ కూడా మేము అభివృద్ధి చేశాం. ఎన్ని మా అజెండాలో రాలేదే. అంబేద్కర్ స్టాచ్యూ వై జంక్షన్ 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాం. మావయ్య సర్కిల్ దానికి రోడ్ వైండింగ్కి డబ్బులు ఇచ్చాం. అన్నమయ్య స్టాచ్యూ గోకుల్ లాడ్జ్ దానికి వైండింగ్కి డబ్బులు ఇచ్చాం. ఇంకా చెప్పుకుంటూ పోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమి, సైకాట్రీ హాస్పిటల్ అయితేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేమి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేమి, స్టామ్ వాటర్ డ్రైన్స్కి కడప 8 చెరువులు ఉన్నాయి. అన్నీ కూడా చెరువులు కూడా అప్పుడు ఉన్న జీవోల ప్రకారం అన్ని లేఅవుట్లు అయినాయి. 1971లో చంద్రమౌళి నగర్ దొంగల చెరువుని లేఅవుట్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ చెరువు అది లేఅవుట్ చేశారు. ఎన్జిఓ కాలనీ చెరువు లేఅవుట్ చేశారు. ముత్తించకుండా అది చేశారు. ఎన్ని చెరువులు అన్యక్రాంతమయ్యి అన్నీ కూడా డెవలప్ అయిన ఏరియాలు వస్తే ఎట్లా పోవాలని వాటర్ దానికి
మేము ఆలోచన చేసి 79 కోట్ల రూపాయలు స్టామ్ వాటర్ డ్రైన్స్ ఈరోజు మేము శాంక్షన్ చేశాం. ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినారు? ఈరోజు నువ్వు ఉన్నావు అధికారంలో. 2014 నుంచి 2019 వరకు కూడా మీరే అధికారంలో ఉన్నారు. ఒక్క రూపాయి అంటే రూపాయి నిధులు తెచ్చారా? భూగంగ క్లీన్ అండ్ గ్రీన్ అని నీరు చెట్టు కింద వర్కులు పెట్టుకోవడం, అర్బన్లో పెట్టాలని తెలివి తక్కువ పనులు మీరు. అర్బన్లో ఆ వర్కులు కూడా చేయకూడదు, ఓన్లీ రూరల్ డెవలప్మెంట్లో చేయాలి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఆ నిధులు కూడా పెట్టుకొని పబ్బం గడుపుకొని నీ అనుచరులు నువ్వు అందరూ పందికొక్కులాగా మేసినారు. మీరు మా గురించి మాట్లాడతారు. బుగ్గంగా కూడా మా హాయంలో బుగ్గంకి 72 కోట్ల రూపాయలు మా జగన్మోహన్ గారి సేఫ్ బ్యూటిఫికేషన్ భాగంలో మొత్తం సుందరీకరణ భాగంలో బుగ్గంకి నీళ్లు రాకుండా, ఆ ప్రాంతంలో అన్ని ఇండ్లు మునిగిపోకుండా, ఒక ప్రాణ హాని జరగకుండా, ఏది జరగకుండా పూర్తి చేసిన ఘనత మా జగన్మోహన్ గారిది. తన తండ్రి హాయంలో 75 కోట్లతో సుందరీకరణ భాగంగా తన తండ్రి కంప్లీట్ చేస్తే ఇన్కంప్లీట్ అయిన దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం, మా పాలకవర్గం కూడా. ఈరోజు బ్యూటిఫికేషన్లో భాగంగా బో సైడ్ సర్వీస్ రోడ్స్ 40 ఫీట్ రోడ్లతో మొత్తం 4 షిఫ్ట్ చేసి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కూడా ఈరోజు మీరు అధికారులు వచ్చారు, ఎక్కడ వేసిన గంగులు అక్కడే. ఇప్పుడు కూడా ఒక రూపాయి నిధులులే. ఇప్పుడు 16 నెలలు అవుతుంది, ఆ కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఇయ్యలే. నువ్వు మాట్లాడతావు. ఇంకా కార్పొరేషన్ మీటింగులు జరగలే. నిశాంత్ 16 నెలలు అధికారంలోకి వచ్చి జూలై 4 జనరల్ బాడీ మీటింగ్ జరిపినాం. జూలై 4న ఆ రోజు మా ఇంట్లో మా తమ్ముడు చనిపోతే నేను మీటింగ్ అటెండ్ కాలే. మా కార్పొరేటర్లు అందరూ అటెండ్ అయ్యి ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. శాసనసభ్యులు మనకి రేపు కార్పొరేషన్కి అభివృద్ధికి ఇద్దరం కూడా కలిసి చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేను చెప్తే, మా మాజీ శాసనసభ్యులు కూడా చెప్తే, మా కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళకి బొక్కే ఇచ్చి శాలువ కప్పి స్వాగతం పలికి వాళ్ళకి మర్యాదగా స్టేజ్ పైన కూర్చోబెడితే ఫస్ట్ మీటింగ్లోనే కార్పొరేషన్లో గందరగోళం చేసి నియంతలాగా వేరించి కార్పొరేషన్తో నీ అబ్బసొత్తు అనేట్టు మీరు బిహేవ్ చేసి, ఆ బిహేవ్లో శాసనసభ్యులుగా అని గౌరవం లేకుండా నువ్వు అధికారులని మా కార్పొరేటర్ని అందరినీ కూడా మాట్లాడి మళ్ళీ మీటింగ్కి వచ్చేటప్పుడు ఎట్లా కార్పొరేషన్లో ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యులు ఎలా కూర్చోవాలి అనే ఆలోచనతో భారతదేశంలోనే ఎక్కడ కానీ మేయర్ కార్పొరేషన్ మీటింగ్లో పైన కూర్చుంటాడు, మిగతా శాసనసభ్యులు అందరూ కూడా కింద కూర్చుంటారు. వైజాగ్ ఎత్తుకో ఈవెన్ మినిస్టర్ టీజీ భరత్ కింద కూర్చొని మీటింగ్లు వివరించేవాళ్ళు. ఈవెన్ వైజాగ్ మినిస్టర్లు కూడా కింద కూర్చొని మేయర్కి గౌరవం ఇస్తారు. అలాంటిది నేను కుర్చీ పాకులాడతానంట. మాట్లాడడానికి సిగ్గుందా నీకు? నేను ఈరోజు చూడలే పదవులు. సర్పంచ్గా 10 ఏళ్ళుగా, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా, 10 ఏళ్ళు మేయర్గా పనిచేసినోడిని, 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగా పనిచేసినోడిని. నాకు తెలీదా? మేము కుర్చీ కోసం పాకులాడుతూ ఉంటాం. ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో కూర్చుంటాం తప్ప, అన్ని పదవులు కూడా ప్రతిపక్షంలోనే అనుభవించినాం తప్ప ఏ రోజు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు నేను పదవిని అలంకరించలే. ఎంత గౌరవం ఇచ్చినానో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 9 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు టీడీపీ వాళ్ళు ఉన్నా కానీ అందరినీ గౌరవించే విధానం నాది. 25 టీడీపీ జెడ్పీటీసీలు, 25 మంది మండలాధ్యక్షులు ఉన్నా. ఆ రోజు మేము 26 మంది చాలీచాలంగా ఉన్నప్పుడు కూడా అందరినీ గౌరవించి, అందరికీ సరైన మర్యాద ఇచ్చి, అందరికి కూడా సరి సమానంగా అందరూ ప్రజాప్రతినిధులే అని ఆలోచన చేసి అందరికీ సమానంగా అందరికీ నిధులు కేటాయించిన వ్యక్తిని నేను. ఆ రోజు శాసనసభ్యులు కూడా నిధులు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఇప్పుడు కూడా శాసనసభ్యులకు నిధులు ఇస్తున్నా. మా కార్పొరేటర్ అందరూ కూడా పెద్ద మనిషి చేసుకొని మొదటగా ఎన్నికైంది. మనతో పాటు
అదనంగా ఇస్తాం. ఆమె కూడా మన కార్పొరేషన్కి అభివృద్ధి చేస్తానని ఫస్ట్ మీటింగ్లోనే మేము ఆమెకి అదనంగా వర్కులు ఇచ్చిన ఘనత మాకు దక్కుతుంది. కేవలం కుర్చీ అని పెట్టుకొని నువ్వు చేసిన బిహేవ్. రెండో మీటింగ్ జరిగింది, అక్టోబర్ 2 క్యాన్సిల్ అయింది. డిసెంబర్ 23 మేము జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఏది కానీ తీర్మానం కూడా మీ అందరూ సాక్ష్యం. ఆమె చేసిన బిహేవింగ్ మీకు చూశారు. అజెండాను కూడా చించి మా సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతా అంటే అజెండా పేపర్లు కూడా చించి రాద్ధాంతం చేసి యాగి చేసి ఆమెకు చేయలేదని కుర్చీ కోసం కొట్లాడింది తప్ప ఇంతవరకు అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి కాదని కూడా గ్రహించాల. మొన్న జరిగిన జూన్ 20వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రోజు కూడా శాసనసభ్యురాలు నిబంధనల ప్రకారం కింద కూర్చోవాలి, ఆమె పైన కూర్చోకూడదని మేము హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చినా కూడా అధికారులందరూ కూడా తొత్తుగా ఉండి ఆమె పైన కూర్చొని అధికారులందరూ మాకు మీటింగ్ రాకుండా కూడా మేమందరం కార్పొరేటర్లం ప్రజా సమస్యల మీద చర్చించాం తప్ప ఏ రోజు కానీ మాకు సీటు గురించి కానీ మా అభివృద్ధికి నిరోధకులుగా మేము వ్యవహరించలే. ఆ రోజు కూడా 28 అంశాలుంటే జనరల్ బాడీ మీటింగ్లో 16 అంశాలు మొత్తం ప్రజల సమస్యల మీదనే మేము మాట్లాడడం జరిగింది. మేము ప్రజల సమస్యల మీదనే మేము తీర్మానం చేయడం జరిగింది. అభివృద్ధి భవిష్యత్ తరాల భావి భారత పౌరుల కోసం చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని ఆక్షింత చేసే దాంట్లో ఈ రోజుకి 4 నెలలు అవుతుంది. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళ స్కూల్స్ పోవడంలే. అంతకుముందు 15th ఫైనాన్స్ కూడా అదే చేసాను. అజెండా చదివి 15th ఫైనాన్స్ మేమన్నీ తీర్మానం పెట్టేటి కూడా ఆ రోజు అజెండా చదవనీయకుండా ఆ తీర్మానం చేయనీయకుండా పేపర్లు చించి మీరందరూ ఉన్నారు. ఆ రోజు ఆమె చేసిన యాగి కేవలం కుర్చీ కోసం మీరు ఆలోచన తప్ప మేము కాదు. పదవి ఆక్షించే వ్యక్తులం కాదు. ఇన్ని సర్పంచ్గా నేను ప్రతిపక్ష నాయకున్నే. తొలిగా మేయర్ అయినప్పుడు కూడా 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకున్నే. ఇప్పుడు 2.5 సంవత్సరం నేను అధికారంలో ఉన్నాను. కేవలం 1.5 సంవత్సరం ఈ నెల కాలపరిమితి ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు వచ్చే నిధులతో కార్పొరేషన్ని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాం. 2017-18లో 17 కోట్ల రూపాయల ఎస్ఎస్ఆ ప్లాన్ మాకు ఇవ్వాల్సి ఉంటే మా కార్పొరేషన్లో అన్ని అభివృద్ధి పనులు మేము పూర్తి చేసి ఉంటే ఆ నిధులు కూడా రాకుండా మీరు చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ ఫండ్ నుంచి కేటాయించిన ఫస్ట్ భారతదేశంలో ఏదైనా ఉందంటే మా కార్పొరేషన్ అని చెప్పేసి మేము గంటపదంగా చెప్పుకుంటాం. ఇంత అభివృద్ధి కార్యములు కార్పొరేషన్ నిధులతో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మేము నిధులు అభివృద్ధి చేస్తుంటే మా పాలకవర్గానికి కుర్చీ లేకుండా చేసి ఈరోజు ఆ కుర్చీనే మాకు ప్రధానం. ఆ కుర్చీ లేకుండానే అంతెందుకు నిన్న ఆగస్టు 15న అందరూ కళ్ళారా చూశారు, రాష్ట్రం చూసింది, జిల్లా చూసింది, భారతదేశంగా తెలుగు వారు ఎక్కడున్నారో అందరూ కూడా చూశారు. అధికారుల మీదకి నాకు చేయలేదని వాళ్ళతో కూడా కుర్చీ గలట. అందరూ మీ మీడియా కూడా ఎంతో సంతోషం, ఎంతో హైలైట్ చేసి ప్రజలందరికీ కూడా తెలియపరిచినారు. ఆ రోజు కూడా ఎవరు యాగి చేసింది కుర్చీ కోసం మీరు మళ్ళా మమ్మల్ని మాట్లాడారు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకుంటారు. ఆడ మమ్మల్ని చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు మాకు వస్తుంది అని చెప్పేసి ఆ నిందని మా మీద వేసేదానికి మమ్మల్ని మాట్లాడతారు. మీరు మామూలు అవినీతి పరులు అంటారు. కడప నగరంలో ఉండే ప్రజలకందరికీ తెలుసు మా కుటుంబం ఏదో, మా ఆస్తులు ఏందో. మేము ప్రజలకు అంకితం చేసాం తప్ప ఏ రోజు కానీ నిధులు పక్కదారి మళ్లించే ప్రయత్నం చేయలేదని. నేను ఇన్నేళ్లుగా ప్రజలు నాకు చించోక్ పంచాయతీ ప్రజలు కానీ కడప నగర ప్రజలు కానీ ఓటమి లేని నాయకునిగా ఈరోజు ఎదుగుతున్నా. ఇందరూ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లతో గెలిచిన, నా భార్య సర్పంచ్గా నిలబడి 5,000తో గెలిచిన, జెడ్పీటీసీగా కడప రూరల్ మండలంలో 16,000 ఓట్లతో గెలిచిన, మేయర్గా గెలిచాను, ఇప్పుడు మేయర్గా గెలిచాను. ఇంతవరకు ఓటమి లేదు. నాకు అదే ప్రజలు ఇచ్చిన తీర్పు.
రేపు ఇంకా దేవుడు అనుగ్రహిస్తే ఇంకా ప్రజలకు ముందుకు పోతాను. చేసిన అభివృద్ధిని చేసిన మీరు అవినీతిని కూడా ప్రజలకు తెలిసి ఎన్నికల్లో పోటీకి పోతా తప్ప ఎప్పుడు కూడా వెనకం చేసే ప్రసక్తే లేదు కూడా మీకు తెలియజేస్తున్నా. మారేవాళ్ళు నువ్వు మాట్లాడతావు నీ అధికారం కోసం. ఈరోజు అధికారంలో మీ పార్టీ కార్యకర్తలే మట్టి తోలుకుంటారు, ఇండ్ల పట్టాలు అమ్ముకుంటారు. ఈరోజు కొంతమంది మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు మీ పార్టీలోకి వచ్చినా కానీ అభివృద్ధి గురించి ఆశించిన వ్యక్తులైతే ఏ విధంగా వచ్చారో, ఏ స్వార్థం కోసం వచ్చారో మీరు అందరూ గమనిస్తారు. ఈరోజు వాళ్ళని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తను విస్మరిస్తున్నావు. 30 ఏళ్ళుగా జెండా పట్టుకునే వాళ్ళందరినీ కూడా దూరం చేసుకొని నువ్వు జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకోను. జిల్లా అధ్యక్షుడు అంటే ఏందయ్యా? అందరినీ కోఆర్డినేషన్ కలుపుకుంటేవాడే జిల్లా అధ్యక్షుడు. నేను 17 ఏళ్ళు ఉన్నా జిల్లా అధ్యక్షుడిగా. మా పార్టీ కార్యకర్తలు కలుపుకోకపోతేనే మిగతా కొంతమందిని తెలుగుదేశం నుంచి కూడా మా పార్టీలోకి వస్తుంటే మా కార్యకర్తలను ఒప్పించి మెప్పించి అవతల వాళ్ళు వస్తే మనకు బలమవుతుంది, వాళ్ళని కలుపుకొని పోదాం అని చేసిన వ్యక్తిని నేను. మా కార్యకర్తని ఏ రోజు కానీ దూరం పెట్టలేం మేము. మా కార్యకర్తను హక్కును చేర్చుకొని టీడీపీ పార్టీలు కూడా చేర్చుకున్నా కూడా ఇద్దరికీ సమానంగా మా కార్యకర్తలకి ప్రయారిటీ ఇచ్చినాం తప్ప తెలుగుదేశం నుంచి వచ్చిన జంపేనే కార్యకర్తలకి ఎవరికి కూడా మేము ప్రయారిటీ ఇచ్చిన పాపాన పోలేదు. ముందు మా పార్టీ కార్యకర్తలు అది తెలుసుకోవాలి. ముందు నువ్వు ఒకరి మీద నిందలు మోపేటప్పుడు నువ్వు తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా కుర్చీ కోసం మీరు పాకులాడుతున్నారా, మేము పాకులాడుతున్నామా? ఈరోజు మా మహిళ డిప్యూటీ మేయర్ ఫస్ట్ మహిళకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నేను కుర్చీ కోసం పాకులాడతానంట. సిగ్గుండాల మాట్లాడడానికి. మీరు పదవి కోసం కుర్చీ కోసం పైన కూర్చోవాలనే ఆశతో నిన్న మీటింగ్ జరిగినప్పుడు మేమందరం మెజార్టీ పీపుల్స్ అందరము పాలకవర్గం ఉండే వాళ్ళం మేమందరం కింద కూర్చుంటే నువ్వు ఒక్కదాని సీట్లో కూర్చున్నావు. తెలీదు ఆ మటుకు కుర్చీ కోసం పాకులాడే వ్యక్తి ఎవరా కాదా అని. ఆగస్టు 15 నీకు కింద కూర్చోవాలని తెలీదా మీకు? అర్ధగంట సేపు నిలబడుకొని ప్రజలందరూ కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంగా ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరూ కూడా అసహించుకుంటారు. అభివృద్ధి కోసం మీరు ఆశిస్తారా మేమని? బుగ్గంగా బ్రిడ్జిలు అంటారు, 28వ తేదీ ఓపెన్ చేస్తామంటారు. ఎన్నికల ముందేమో 1 సంవత్సరం లోపల ప్రభుత్వం ఈకున్నాడా మా సొంత నిధులతో ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పుడు 16 నెలలైంది. ఇస్తే 23వ సంవత్సరము 2023లో ఇప్పుడు మీరు 25లో అదే జీవోని 25లో ఇప్పించినట్టు ఇచ్చి ఈరోజు మీరు టెండర్ పిలుస్తారు. ఆ రోజు టెండర్ పిలిచినప్పుడు ఆ వ్యక్తి నాగిరెడ్డి అనే వ్యక్తిని అగ్రిమెంట్ చేయించాల్సిన బాధ్యత మీది. ఈరోజు మా స్టామ్ వాటర్ టెండర్స్ మేము పిలిచాం, వర్కులు జరుగుతున్నాయి. ఆ వ్యక్తితోనే నువ్వు చేశానవే, 50% పని అయిపోయింది, మరి ఆ వ్యక్తితోనే చేశానవే. ఈరోజు ఇది కొత్త టెండర్ పిలిస్తే మాకు కమిషన్ వస్తుందని. ఏ వెంచర్ చూడు, ఈరోజు కడప నగరంలో ఒక కొత్త వెంచర్ వేసినారా పాపాన పోలే. కడప నగరంలో సంవత్సరానికి 2500 3000 కొత్త వెంచర్లు వేసి అభివృద్ధిని కడపకుని కొడతారు. 16 నెలలు అవుతుంది. వేసిన వెంచర్లో కూడా ఎక్కడ కానీ ఇల్లు కట్టే పరిస్థితి లేదు. కొత్త వెంచర్లకి అప్రూవల్ ఇచ్చిన పాపాన పోలే. అపార్ట్మెంట్ కూడా ఈరోజు ఒక్కటి కూడా కట్టలే. ఈరోజు 16 నెలల్లో మీ ప్రభుత్వంలో ఒక అపార్ట్మెంట్కి ఇంతవరకు పర్మిషన్ లేదు, ఒక వెంచర్కి పర్మిషన్ లేదు. అంటే కడప నగరంలో ఉండే ప్రజలందరూ కూడా వెంచర్స్ చేసేవాళ్ళు కూడా అందరూ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోయినారు. దానికి కారణం మీరు కాదా? మీకు వాళ్ళు కప్పం కడితే మీ వెంచర్లకు పర్మిషన్ ఇస్తారు. నా మీద డివియేషన్ అంటారు. అయ్యా కడప నగరంలో 99% ప్రతి ఒక్కరూ డివియేషనే. ఎవరైనా ప్లాన్ అప్రూవల్ తీసుకునేప్పుడు ఆ డివియేషన్ అనేది మన హిందూ సాంప్రదాయంలో అందరూ కూడా వాస్తుని చూస్తారు. ఏదో పొరపాటుగా వాస్తు వస్తే కొద్దిగా డివియేషన్ కట్టుకుంటారు.
ఆ డివియేషన్ కట్టుకునేది 99% డివియేషన్ ఉంటారు. అలాంటిది కూడా ఏలైతే చూపిస్తారు, కక్ష సాధింపు చేస్తారు. చాలామంది కూడా పేద ప్రజలు ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకుంటే సోమత ఉండదు. మా కార్పొరేటర్ సుబ్బరాయుడు ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదని ఇల్లు కట్టుకుంటే ఒకటి 2 సెంట్లలో అతని స్థలం వెనకల జరిగినాడు. ఆ ఇండు పలగొట్టాలని కక్ష సాధింపు. మేము కూడా అధికారం ఉన్నప్పుడు ఆ విధంగా చేయాలనుకుంటే మీ తెలుగుదేశం కార్యకర్త ఒక్కరు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పాను మీ తెలుగుదేశం కార్యకర్తలని. వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు వెంచర్లు వేసుకుంటానని, రియల్ ఎస్టేట్ చేస్తానని ఎవరిని కూడా మా కార్పొరేటర్లు కానీ మేము కానీ వాళ్ళ దిక్కు చూడలేదు. అంతో ఇంతో మేము ప్రోత్సహించినాం తప్ప వాళ్ళని కూడా వాళ్ళని ఎవరిని కానీ పీడించిన పాపాన పోలేదు. మేము అలాంటి సంస్కృతి మేము నేర్చుకున్నాం. 70 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. కడప నగరాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలే తెలుగుదేశం పార్టీ అధికారం 40 ఏళ్ళు ఉన్నది. ఇంతవరకు నిధులు కేటాయించలేదు. దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రాన్ని 2004లో మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగర ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా, ఇతర జిల్లాల్లో కూడా ఏ హైదరాబాదో బెంగళూరుకో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నడ్డిబొట్టున్న కడపలో రిమ్స్ హాస్పిటల్ కట్టాలనే ఆలోచనతో 300 ఎకరాలు సేకరించి రిమ్స్ హాస్పిటల్ అయినా నిర్మించాడు. నేను లేకున్నా కానీ మళ్ళీ మా కార్పొరేటర్లందరూ, మా కార్పొరేటర్లు ఒక సైనికుల్లాగా నిన్న ఆ సీట్లో కూర్చుకుంటే ప్రసక్తి లేదు. మా పాలకవర్గం ఉన్నందరూ కూడా ఆడ మీటింగ్ జరిగితే మాతోనే జరగాలి, ఆడ కూర్చునే అధికారం లేదని చెప్పి కూడా మీకు తెలుసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని కడప నగరం కోసం, అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం. నిధులు తీసుకొనిరా. ఎస్, ఇది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది, అభివృద్ధి చేస్తారు, మనం సహకరిస్తాం. ₹1 నిధులు తేకుండా మా నిధులతో సొమ్ము కూడది మా సోకూడదని 12 కోట్లు మేము చేశామని చెప్పి చెప్పుకోవడం భావ్యం కాదు. ఒకటి, నేను నిజంగా ఆమె చేసే పనులకి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నాకు 10 మీద అమోహం కాదు. కేవలం కుర్చీలోంచి నన్ను దించేయాలి, కుర్చీలో కూర్చోవాలని ఆమె తాపత్రయం పడుతుంది కాబట్టే నేను న్యాయ పోరాటం చేస్తున్నా. అందరు అధికారులు కూడా తొత్తుగా వేశారు. మీ మీడియా అంతా ఉంది. పాలకవర్గం మేము డిసైడ్ చేయాలి, మీటింగ్ చేయాలి, ఏడ పెట్టాలి అనేది. మేము పెట్టేదాన్ని కూడా సహకరించకుండా హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చాం. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరపాలని. కాన్ఫరెన్స్ హాల్ కూడా మీటింగ్ బిగం వేసిన దాఖలు చూశారు, మీ ప్రెస్ అంతా చూశారు. కాన్ఫరెన్స్ హాల్ బయటనే మేము మీటింగ్ పెట్టాం. ఏ అధికారం మా దగ్గరికి వచ్చాడా? పాలకవర్గం మెజారిటీ పీపుల్స్ ఎక్కడుంటే ఆడ అధికారులు రావాలి. వచ్చారా? అధికారులు కూడా వాళ్ళ తొత్తుల్లాగా ఇస్తారు. మేము అధికారంలో ఉన్నామే. మా జగన్మోహన్ అధికారంలో ఉన్నాడు 5 ఏళ్ళు. నేను మేయర్గా 2.5 సంవత్సరం ఉన్నా. ఏ రోజు కానీ అధికారులకి ఫ్రీడమ్ ఇచ్చే మేము. వాళ్ళు అభివృద్ధి చేస్తారు, నిధులు ఇస్తున్నాం, మీరందరూ కూడా వాళ్ళకి సహకరించండి అని మా నాయకుడు చెప్పాడు. దాని ప్రకారమే అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్ట్స్లో ఈ రోడ్డు పెట్టాలని మేము ఆదేశించినాం తప్ప అభివృద్ధికి విషయంలో మేము ఎక్కడ కానీ అధికారులకు జోక్యం చేసుకోలేదు. అలాంటిది ఈరోజు పరిస్థితి 16 నెలల నుంచి పాలకవర్గం ఉన్నా కానీ ఒక్కటి కూడా మా పాలకవర్గానికి చేసిన పాపన అంత మేడ మధుసూదన్ రెడ్డి ఆడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 కోట్లతో బర్రె రోడ్డు నిర్మించాడు. ఆయన ఆ ముఖ్యమంత్రికి దాసోహం. కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఎన్ని 100 కోట్లు నువ్వు తీసుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మా గురించి. మీరు మొన్న రాత్రి 9 గంటలకి ఆర్డర్స్ నాకు ఇచ్చినారు. నాకు ఇప్పుడు ఇచ్చినారు పేపర్. ఎప్పుడు? ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చినారు. ఏది? వాట్సాప్లో. ఈరోజు నిన్ననే డిస్క్వాలిఫై చేసి నిన్నలేమన్నా ఈరోజే డిప్యూటీ మేయర్కి ఆర్డర్ కాపీ ఇచ్చారు.
అంటే ఎంత ఫాస్ట్గా ఉండారో చూడండి. 24 గంటల లోపల ఎన్ని విధాల కుయ్యూతులు పన్నారో. అధికారులు కూడా తొత్తులాగా పనిచేస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ తొత్తులాగా పనిచేస్తాడు. ఎస్, నిన్ను ఈరోజు చేసిన ఆమెను కూడా ఈరోజు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఆమెను ప్రెజర్ పెడతారు. ఒకటి డిసెంబర్ ఎమ్మెల్యే ఎవరైంది ప్రెజర్ పెట్టింది? నాతో ఎందుకు మాడుతుంది? మా పార్టీ ఈరోజు పొద్దున్న 10 గంటలకు ఇచ్చిన. రేపు టైం ఎంత? 2 గంటలు. ఇచ్చింది చెప్పింది సార్, నాకు ఇచ్చింది పొద్దున్న 10 గంటలకు ఇచ్చిన. సర్వ్ చేసిన ఆమెకి నాతో మాట్లాడింది తీసుకోవడంలే ఇప్పుడు వరకు. వచ్చి నాతో డిస్కస్ చేసి చేస్తాం సార్ అన్నారు. ఒకటి ఛాలెంజ్ చేస్తానా, డిసెంబర్ 28న ముఖ్యమంత్రికి ఆమె లెటర్ ప్యాడ్ మీదనే నన్ను ఎంక్వైరింగ్ పెట్టింది. ఆగమేఘాల మీద నా మీద మున్సిపల్ సెక్రటరీ నన్ను డిస్క్వాలిఫై చేశాడు. డిస్క్వాలిఫై చేసిన దాన్ని నేను కోర్టు కూడా పోయినా. ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దాన్ని రిటర్న్ తీసుకున్నాడు హైకోర్టులోనే. రిటర్న్ తీసుకొని మళ్ళీ ఎంక్వైరింగ్ చేశాడు. అంటే దాంట్లో వాస్తవాలు ఏమీ లేవు. నిజంగా నేను పెట్టే 30 లక్షల వర్కుల్లో నా కొడుకు చేశాడనే దాంట్లో ఎక్కడైనా కానీ నా దృష్టికి వచ్చిందా? స్టాండింగ్ కమిటీ నాకు తెలియపరిచినారా? చేసింది అధికారులు. నా స్టాండింగ్ కమిటీకి వచ్చిందా? బిలో 10 lakhs, బిలో 5 lakhs అని కమిషనర్ ఇచ్చేది. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ సాయి చంద్. నేను స్టాండింగ్ కమిటీకి వచ్చి మా వాళ్ళకి ఏమైనా చేసింటే నా తప్పే. నాకు తెలిసి జరిగింటే తప్పే. తెలియని దాన్ని వక్రీకరించి ఏదో విధంగా దాన్ని పదవిచ్యుతం చేయాలి, నా పబ్బం గడుపుకోవాలా, నేను పైన కూర్చోాలా. కుర్చీ మీద ఉన్న యామం తప్ప ఏమీ లేదు. మీరు చూస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు తిరగమన్నారు. ఇప్పుడు ఇంకా రోజు ఉంది. ఇంకా ఎంతమంది మాడతారో. లక్ష్మీరెడ్డి 30 ఏళ్ళ నుంచి వ్యక్తి. వాళ్ళకి దిక్కు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఆయన ఒక్కడే గెలిచింది కార్పొరేటర్. పూల్లో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళని. నీకు అడ్డొస్తారని వాళ్ళని తొక్కినారు. ఒక సామాజిక వర్గం 90% ఓట్లు వేసినారు. ఒక్కరికన్నా సామాజిక వర్గంలో ఇద్దరు మాతో పాటు ఉన్నారబ్బా. అధికారం ఇప్పుడు వచ్చిందబ్బా. మేము బాగు చూసుకున్నామో బాగు చూసుకోలేదు. ఇంతమంది 47 మంది ఒక పక్క ఉన్నారు. 8 మంది ఉన్నారు. 42 మంది పోలేదే. బల కోసం వస్తావు నువ్వు. మా వాళ్ళందరూ పోలు కదా. నువ్వు అర్థం చేసుకోపా. దేనికోసమో ఏం కథ, వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ సైట్ల విషయం నీకు అన్నీ తెలిసే. వాళ్ళ సైట్ల విషయం కోసం పోయినారు. ఆడ సైట్ల కోసం పోయినారు. ఏంది అడిగేది? అందరికి తెలిసిందే, మీ ప్రెస్కి అంతా తెలిసిందే. వాళ్ళ స్వలాపం కోసమే పోయినారు. 42 మంది పోయి ఉండాలి కదా. అన్ని కోయేది కాదు. 42 మంది నీకు తెలియాలా?